సార్ చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా వాళ్ళు ఇచ్చిన మ్యాండేటరీని చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నారు. కారణం ఏంటంటే మీకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు దాన్ని రీచ్ కాలేకపోతున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం సిబిఐని ఏపీలో ఎంట్రీ చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏమన్నా పరిణామాలు మారే అవకాశం ఉందా? ఇప్పుడు సుబ్బారావు గారు గత 2019-2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద విచారణ చేయాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమంది అయితే సిబ్బంది ఉన్నారో అంతమంది సిబ్బంది వాళ్ళు పూర్తిగా పరిపాలనను వదిలిపెట్టేసేసి ఈ విచారణ జరిపితే అంత సరిపోతారు. విచారణ పరిపాలన కుంటుపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దారుణాలు అంత దారుణంగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లోనూ అసలు ఇది ఒకటి జరగలేదని చెప్పడానికి లేదు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి తీసుకుంటే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు పరాధీనం అయ్యటం దోసుకుంటూ మొదలు పెడితే ఇంకా మనం ఏదని మాట్లాడాలి? ఆఖరికి చిన్నపిల్లల ఫుడ్లో కూడా వాళ్ళు వదిలిపెట్టలేరు. అన్నిట్లోనూ చేసిన అరాచకాలు. సారా అయితే సరే అది మినిమం 1,00,000 కోట్ల పైన తాడేపల్లి ఇంటికి రీచ్ అయిందనేది మినిమం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నగ్న సత్యం. అది ఇంకా పైన ఎంత వెళ్తుందో తెలియదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్కి ఎంత ఆడిట్లోకి వచ్చింది, దాంట్లో నుంచి బయటికి ఎంత వెళ్ళింది అనేది ఇంతవరకు దాని మీద ఒక డేటా అనేది ఎక్కడా లేదు. మొత్తం అంతా గత 5 ఏళ్ళుగా టోటల్గా వాళ్ళకి కావాల్సినట్టు ట్యాంపర్ చేసేసుకున్నారు రికార్డులు మొత్తాన్ని. ఇంకా విచారణకి వెళ్తే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయంటేనో ఫైల్స్ తగలబెట్టేస్తున్నారు. ఎవరు చూసిన వాళ్ళు తగలబెడుతున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశ్చేష్టులు అయిపోయి పొరుగు పోగొట్టుకుంటుంది. ఆఫీసులు తగలబడతా అంటే ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అన్నట్టు ప్రజల్లో ఒక ఇది వచ్చేస్తుంది. ఇవాళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సిబ్బందిలో చూస్తే మనం ఉన్నతాధికారుల నుంచి ఒక స్థాయి సిబ్బంది వరకు చూసుకుంటే సగం మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఘోరంలో భాగస్వాములు. వైఎస్ కుటుంబంతో పాటు వైసీపీ నాయకులతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మనం బయట ఉండి చూస్తేనేమో ఏమైనా మాట్లాడవచ్చు. కొద్దిగా బాధ్యతగా కొద్దిగా కన్సర్న్ ఉపయోగించి కనుక మనం ఆలోచించామనుకోండి, ఆయన పరిస్థితి వాళ్ళ కత్తి మీద సాములాగానే ఉంది. ముందు నుయ్యి వెనక్కొయ్యి, కరవమంటే కప్ప కోపం, ఏడవమంటే పాము కోపం అన్నట్టు. ఇప్పుడు ఈ సిబ్బంది మొత్తం మీద యాక్షన్ తీసుకుంటే ఉద్యోగ సంఘాల్లో నుంచి మళ్ళీ రకరకాల ఒత్తిళ్ళు, మొహమాటాలు, పొరపాటు చేసామండి, ఆ రోజు ఒత్తిడి చేసామండి, లేదా మమ్మల్ని భయపెట్టారండి అని వాళ్ళు తప్పుకునే మాటలు వాడు మాట్లాడతారు. ఆ రోజు చేసిన భాగస్వాములు ఈ అధికారులు అందరూ చేశారు దుర్మార్గంలో. చేయకుండా మొహమాటంకి వెళ్తేనేమో ఈయన పొరుగు పోతుంది. యాక్షన్ తీసుకుంటేనేమో అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అవుతుంది. ప్లస్ ఒత్తిళ్ళు, రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి ఉద్యోగ సంఘాల నుంచి, వీటి నుంచే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా పరిష్కరించుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు చాలా కాలం నుంచి నాకు కూడా వస్తున్న సందేహం. చంద్రబాబు నాయుడుకి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఇవ్వడం వెనుక అభివృద్ధి చేస్తాడనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టీకాలని బయట పెట్టి ఆయన్ని శిక్షిస్తాడని? అంటే ఆ పెంట మనకు వద్దు, ఆ దరిద్రం వద్దు అనుకుని వదిలించుకోవాలనేది ప్రధానమైన ప్రజల యొక్క తీర్పు. ప్రత్యామ్నాయంగా ఈయన ఉండాలి, ఈయన వస్తే బాగుంటుంది అనేది ఒకటి. వచ్చిన తర్వాత కక్ష సాధింపు కోసం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయం ఏంటంటే మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని హింసించారు కాబట్టి అదే పద్ధతిలో అంతే మోతాదులో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేది వీళ్ళ అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? మనం వినాల్సింది, చూడాల్సింది తెలుగుదేశం పార్టీ కోణం నుంచే మాత్రం కాదుగా పరిపాలన అనేది. రాష్ట్రాన్ని చూడాల్సి వచ్చినప్పుడు నేను కూడా ఒక సానుభూతిపరుడిగా ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పరిపాలకుడిగా, ఒక రాష్ట్ర అధినేతగా ఉన్నప్పుడు ప్రజలు అందరి దృష్టిలోనూ ఆయన రాష్ట్రాన్ని చూడాలి తప్పించి ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి దృష్టిగా ఆయన ఆలోచించితే ఆయన పొరపాటు చెందుతారు. ఎన్నికల ప్రచారంలో శిక్షిస్తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు కదా, అన్నారు. అది ప్రధానమైన బాధ్యత కదా, లేకపోతే ఇంకెందుకు ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు కూడా నమ్మింది ఏంటి? అరాచక శక్తి, దోపిడీ పోతంతో పాటు దాని మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారనేది ప్రజల అభిప్రాయం. ప్రజలందరూ కోరుకునేది అంతే, నీతివంతమైన పరిపాలన, శాంతి భద్రతలు బాగుండాలి, ఇంతే కోరుకుంటారు. ఇప్పుడు పక్క సొంత బాబాయినే చంపేసుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేసి ఆ కేసును పక్కన పడేసి గులకరాయి డ్రామా ఆడి, కోడిగత్తి డ్రామా ఆడి జనాలను అసహించుకునేటట్టు ఎన్ని చేయాలి అన్నీ చేశారు వాళ్ళు. ఒక ఇంత అంతా అని కాదు, బార్బేరిక్ అనాగరికమైన రాజ్యం ఎట్లా ఉంటుందో మన కళ్ళ ముందు చూపించారు వాళ్ళు. దాని మీద బాధ్యతగా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత, ప్రధానమైన బాధ్యత చంద్రబాబు గారితో. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం కాదంటానికి లేదు, ఆయన తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన చెప్పేది సంక్షేమం, అభివృద్ధి రెండు నేను సమానంగా తీసుకెళ్తాను అంటున్నాడు. సంక్షేమం అనేది ఎట్లా వస్తుంది, ఎట్లా డబ్బు తీసుకొస్తావు, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది?
ఈ వికృత శక్తి ఒక పక్కన బతుకుంటే రాజకీయంగా పెట్టుబడి పెట్టేవాడు ఎందుకు వస్తాడు? ఇవాళ వాడు ఒక పక్క ఇక్కడ ఉండి ఇంకా పెట్టుబడి పెట్టే కంపెనీలకు లెటర్లు రాస్తా అంటే మెయిల్ పెడతా అంటే ట్వీట్లు చేస్తా అంటే మీరు పెట్టమాకండి ఇక్కడ మీ అంత చూస్తామనో లేదా రకరకాలుగా భయపెడతా అంటే ఆ వికృత శక్తి ఇక్కడ ఆ క్యాన్సర్ కణాలు ఇక్కడ ఉన్నంతకాలం ఎవరన్నా రూపాయి పెడతారా? పెట్టినప్పుడు రెవెన్యూ రానప్పుడు ఆయన సంక్షేమ పథకాలు ఎట్టా కొనసాగిస్తారు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎట్టా నెరవేరుస్తారు? ఆయన ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమం కంటే కూడా ముందు అరాచక శక్తి పేక నొక్కేయాలి. అదే ప్రధానమైన ఇది. దాంట్లో భాగంగానేనా ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత రీసెంట్ గా సిబిఐని డైరెక్ట్ గా అలౌ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థ కూడా చాలా వరకు కూడా అవినీతి పరుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ కోవర్ట్లు ఉండిపోయారు. ఇష్టానుసారంగా గంజాయి వ్యాపారంలో కూడా పోలీసులు చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. కింద హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నారు, పైన డీజీ స్థాయి వరకు కూడా అందరూ దాంట్లో తిలాపాపం తలా పిడికడండి. గంజాయిలో అయితే కొన్ని వేల కోట్ల లక్షల కోట్లు, లిక్కర్లో ఎంత అయితే అవినీతి జరిగిందో దరిదాపుగా అంతకంటే డబుల్ గంజాయి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రం అయిపోయింది. వేలాది ఎకరాల్లో, లక్షలాది ఎకరాల్లో లక్షలాది టన్నులు పండించేసి డ్రిప్ పెట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. కడప నుంచి వెళ్ళిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించి. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు దాన్ని ఆయిల్ తీశారు, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్లు పెట్టి ఆయిల్ని అంతర్జాతీయ స్థాయిలో పంపించడం, ఎన్ని దుర్మార్గాలు చేశారు. దాంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుందనేది మేధావులైన వాళ్ళకి, కొన్ని విఘ్నులైన వాళ్ళకి, లోపల ఉన్న ప్రభుత్వం ఉండే పెద్దలకు చాలామందికి తెలుసు. అక్కడ 500 రూపాయల కేజీకి విశాఖపట్నం పాడేరు ఏజెన్సీలో 300, 400, 500 మ్యాక్సిమం తీసుకుంటే మీకు మద్రాస్ పోర్ట్కి వెళ్ళేటప్పటికి 30,000, 40,000కి కేజీ తీసుకెళ్ళి అమ్మటం జరిగింది అనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా ఎంత వచ్చింది అనేది అది వేరే ఇది. అంటే దీని ఎడిషన్ ఏంటంటే ఆయిల్ ద్వారా చాక్లెట్లు తయారు చేసి ఆ చాక్లెట్లు కూడా నిన్న అనకాపల్లిలో జరిగిన సంఘటన వెనక కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయని. ఉన్నాయి. మీ కోస్టల్ ఏరియాలో ప్రతి ఊళ్ళో, ప్రతి కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కాకుండా హై స్కూల్లో పిల్లల స్థాయికి కూడా వచ్చిందండి. ఈ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతారు. ఇవాళ విశాఖపట్నంలో వచ్చిన 12,000 కేజీలు ఈస్ట్ గురించి ఇంతవరకు దాని మీద ఏంటనేది ఇంతవరకు చర్యలు లేవు. ఇది ఒక మహమ్మారిలాగా ఒక ఆఫ్ఘనిస్తాన్ కంటే దారుణమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో కలగజేశాడు కావాలి ఉద్దేశం. ఎందుకంటే మనస్తత్వం అటువంటి నికృష్టమైన మనస్తత్వం, ఒక అసాంఘికం, అనాగరికం, మనుషుల్లో పుట్టడానికి, అసలు మనుషుల్లో మనిషిగా ఉండటానికి అర్హత లేనటువంటి. అనకాపల్లి అనాథాశ్రమంకి చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టి కొంతమంది 4 వచ్చి చేసిన పనికి 4 చనిపోయారు పిల్లలు. అవును. ఒక 60 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉన్నారు. 100% కాన్స్పిరసీ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం. వీళ్ళు చేయబోయేది ఈ సారాలోనో లేకపోతే ఇంకో చోటో అన్నంలోనో పాయిజన్ చేస్తారు. వీళ్ళు చేసేసి అక్కడ మారణ హోమం సృష్టిస్తారు, ఆ శవరాజకీయాలు చేస్తారని లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ మీకు గుర్తుందో లేదు, లాస్ట్ ఎపిసోడ్లో నేను మెన్షన్ చేశాను. ఇది తుని సంఘటన అప్పుడు వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయాలని చూశారు పుంతరగడ పద్మనాభం వీళ్ళందరూ. అలాంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పోలీసులను ప్రభుత్వం కనుక అప్రమత్తంగా లేకపోతే ఎక్కడో చోట మళ్ళీ దొంగసారాలో కల్తీ సారా కలిపి వీళ్ళే అమ్మిచ్చేసి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు కారకుడు అని చెప్పేసి ప్రభుత్వం మీద శవాలను భుజాన్ని వేసుకుని రాష్ట్రం అంతా తిరుగుతారని లాస్ట్ టైం అనుకున్నాం. వీళ్ళు అటువంటి నికృష్టులండి, ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఆ చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ అటువంటిదని కూడా మనం లాస్ట్ టైం అనుకున్నాం. చార్మినార్ దగ్గర జరిగిన చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన దింపడానికి మత కలహాలు సృష్టించి 400 మందిని చంపేసిన కుటుంబం అది. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆ వికృత శక్తిని ఉపేక్షించినంతకాలం ఆ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు అక్కడేమో అనకాపల్లిలో ఆత్మస్థుతి ఆశ్రమం ఏదో ఉంది, అనాథాశ్రమం, దానికి ఏం గుర్తింపు లేదు. దీని ఈ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఏంటనేది ఇప్పుడు పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఇప్పుడు ఇది ఒక రాకెట్ కూడా ఉందండి. అంతకుముందు కూడా ఒక మాజీ డీజీపీ భార్య ఈ పిల్లల్ని, అనాథ పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేసుకుంటాం, ఇదో పెద్ద రాకెట్లో, ఇదో ఒక పెద్ద మాఫియా. దీని వెనక మత మార్పిడి సంస్థలు కూడా ఉంటాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఆ క్రిస్టియానిటీ చాలా ఎక్కువ, ఈ మత సంస్థలు చాలా ఎక్కువ. వాళ్ళు ఈ విదేశీ నిధులు తీసుకురావడానికి ఏదో అనాథ శరణాలయాలను పెట్టడం, ఆ పిల్లల్ని తీసుకురావడం, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఇతర దేశాలకి ఆర్ఫనైజులకి అక్కడ పంపించడం, ఇటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువ విస్తృతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. అదొకటి సైలెంట్గా ఎవరికి తెలియకుండా జరుగుతున్నటువంటి అరాచకం అది. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అసలు ఒకటి కాదు అక్కడ. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు
ఆ రాష్ట్రాన్ని సరిదిద్దాలంటే ఇప్పుడు ఉన్నంత స్టాఫ్ మళ్ళీ కావాలి. ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఇప్పుడు ఈ క్రైమ్ జరిగిందో, లిక్కర్ స్కాములు, మైనింగు, వీటన్నిటి మీద నడపాలంటే పోలీసుల వ్యవస్థ చాలదండి. కొన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళిన నేరాలు ఉన్నాయి వీటిల్లో. మనీ లాండరింగ్ జరిగింది. ఇవాళ ఇక్కడ జరిగిన నల్లధనం, ఇవాళ ఇప్పుడు ఆ వాసుదేవరెడ్డి లిక్కర్ కార్పొరేషన్ అతను ఎండీని చేశారు కదా, ఏపీ లిక్కర్ బ్రవరీస్ కార్పొరేషన్ ఎండీని. అతని నుంచి వచ్చే రాబట్టే సమాచారాన్ని కనుక బయటికి తీస్తే కళ్ళు తిరిగి విస్తుపోయేంత నిజాలు బయటకు వస్తాయి. ఆ లక్షల కోట్ల రూపాయలు, వేలు దాటిపోతాయి. నేను అనుకుంటే 50,000, 60,000 కోట్లు అంటున్నారు, కానీ 60,000 కోట్లు కరెక్ట్ ఫిగర్ కాదు. 1,00,000 కోట్లు దాటి వెళ్తుంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా అంత మనీ లాండరింగ్ జరిగి ఉండకపోవచ్చు. ఆ ధనం అంతా కూడా వాళ్ళు విదేశాలకి, కలకత్తా నుంచి, ఇప్పుడు అతను అంతకని దిగిపోయిన తర్వాత కలకత్తా తరచుగా వెళ్ళటం, అక్కడ కూర్చుంటానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా అతను అక్కడ కలకత్తాలోనే ఉన్నాడు. ఇతను న్యాయ సామ్రాజ్యం మొత్తం నడిపేది, ఆపరేషన్ జరిగేది అంతా కూడా కలకత్తా నుంచే. ఈ మధ్య కాలంలో కలకత్తా వెళ్తున్నాడు. అంతమును కూడా రాజశేఖర రెడ్డి ఇక్కడ చనిపోయినప్పుడు కూడా కలకత్తాలోనే ఉన్నాడు. అతనికి అక్కడ కలకత్తా బేస్ కానీ సూట్ కేస్ కంపెనీలన్నీ నెలకొల్పడం, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి, గత చరిత్ర మీరు తీసుకోండి, అక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతుంది మొత్తం. అంటే ఏంటి విదేశీకి సంబంధించిన మాఫియా ముఠాల కేంద్రం కానివ్వండి, అక్కడ లింక్ ఉంటుంది. బోర్డర్ కాబట్టి పక్కన అక్కడ కొంతమంది ఆపరేటర్లు అక్కడ ఉండొచ్చు. ఆ స్థావరం అక్కడ స్థావరంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే అటు నేపాల్ పారిపోవటానికో, ఇటు భూటాన్ పారిపోవటానికో, బంగ్లాదేశ్ జంప్ అవటానికి. అదొక హబ్బు, అదొక స్ట్రాటజికల్ హబ్ అయి ఉంటుంది. ఇటు ఏషియన్ కంట్రీస్కి వెళ్ళటానికి కూడా కలకత్తా నుంచి బర్మా మీదుగా ఏదైనా తరలించడానికి, ఇటువంటివన్నీ వాళ్ళకు ఉండాలి. దాన్ని ఛేదించడం అదొక పెద్ద టాస్క్. అది దాన్ని ఛేదించడంలో తెలుగుదేశం వైఫల్యం చెందిన మాట వాస్తవం. ఎందుకంటే 2004, 2009 మధ్య జరిగినటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో దాని మీద విచారణ సిబిఐ చేసింది. సిబిఐ చేసి ఈడీ, సిబిఐ విచారణ జరిపి కొన్ని ఛార్జ్ షీట్లు వేసింది. ఆ విచారణలో ఏమొచ్చింది అనేది బయట ప్రపంచాన్ని వాళ్ళు కూడా తెలియదు. ఈ నేర సామ్రాజ్యం యొక్క మూలాలు ఎక్కడ దాకా వెళ్ళినాయి అనేది. బెంగళూరు కేంద్రంగానే అక్కడ ప్యాలెస్లు కట్టడం ఇవే అనుకున్నాం, కానీ దీని వెనకుండా మాఫియా శక్తులు ఏమున్నాయి, దీని వెనక ఎక్కడెక్కడ విదేశాలకు తరలిచ్చారు. ఇప్పుడు ఆ రోజు రసాల్ ఖైమాకి వెళ్ళటం, దుబాయ్ వెళ్ళటం, ఇవన్నీ ఆ రోజే బీజం పడింది. ఇతని మనస్తత్వం కూడా విపరీతమైన మనస్తత్వం, అసాంఘికమైన మనస్తత్వం. ఇతను అంతర్జాతీయ మాఫియా సంస్థలతో ఇతనికి సంబంధాలు పెట్టుకునేటువంటి మనస్తత్వం ఉంది. ఇతను ప్రపంచంలో ఒక మాఫియా నేతగా పెరగాలనే ఆకాంక్ష ఉంది. ఎంతకైనా తెగిస్తాడు. ప్రపంచ స్థాయి మాఫియా పేర్లు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళని ఒక రోల్ మోడల్గా పెట్టుకుని వాళ్ళకి నేనేందుకు తీసిపోను, వాళ్ళతో పాటు నేను అవ్వాలి అనే దానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి ఇది. గంజాయి సూత్రధారి ఇతనే అయి ఉంటాడు 100%. అదొక స్ట్రాటజీ అతను దోపిడీలు. ఎందుకంటే ఈవెన్ డ్రగ్స్ కూడా బయట రాలేదు. ఇంకా అప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చారు, వైజాగ్ లో ఏదో చేశారు, ఆ రోజుతో అయిపోయింది, ఏమైంది తెలియదు. తర్వాత గుజరాత్ ముంద్రా పోర్ట్లో వచ్చిన 6,000 కేజీలు హెరాయిన్ ఏమైంది వాళ్ళకే తెలియదు. దాని మీద ఎర్రచందనం, కొన్ని వేల టన్నుల ఎర్రచందనం వెళ్ళిపోయింది. ఇసుక అంటే దేశంలోనే అమ్ముకుంటారు అనుకోండి, అది పెద్ద ఇదే. వీటి ముందు పోలిస్తే ఇసుక పెద్ద ఇది కాదు అనుకోండి. వేరే మినరల్స్ కొన్ని ఎక్స్పోర్ట్ వెళ్ళినాయి. అక్కడ ఆంధ్ర తీర ప్రాంత పోర్టుల నుంచి కొన్ని ఖరీదైన అంతర్జాతీయ మినరల్స్ కొన్ని తరలిపోయినాయి. జీరో దీంట్లో మైనింగ్ దాంట్లో. బియ్యం, ₹2 బియ్యం పేరుతో మొత్తం జరుగుతుందంతా దగానే. ఇవాళ చంద్రబాబు గారు ఆయన అంత విజనరీ అని ఆయన ఇది చెబుతారు కాబట్టి, సంక్షేమంగా నిజమైన సంక్షేమం ప్రజలకు అందించాలంటే ₹2 బియ్యాన్ని తక్షణం తీసేయాలి. ఇవాళ ₹2 కిలో బియ్యం పేరుతో 2 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నది మోసమే. ప్రజలకు, పేదవాడికి ఏమాత్రం ఉపయోగపడట్ల. పేదవాడు అసలు ఎవడో కూడా ₹2 బియ్యాన్ని తింటల్లా. దాన్ని నల్లబజారులోకి తరలించేసి రీసైక్లింగ్ చేసుకుని కాకినాడ సీపోర్ట్లో మొన్న అక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి పట్టుకున్నారు. అవును, అది కళ్ళు చేతిరే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళకే పర్మిషన్ ఇచ్చేయడానికి మళ్ళీ కొంతమంది బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళును జనసేనలో కొంతమంది ప్రముఖులు వెళ్ళిపోయి ఏదో ఢిల్లీలో కూర్చుని దాన్ని రూపుమాపేసుకునే పరిస్థితులు జరుగుతున్నాయి అనే మాట కూడా బయటకి వచ్చింది. సరే, స్కామ్ బయటికి తీసిన తర్వాత దాన్ని ఇది చేయటప్పుడు ఇక్కడ 311 జీవోలో
మనం నిన్న చూస్తున్నాం, ఇల్లు కూలగొడతా అంటే కాంగ్రెస్ వాళ్ళే వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీలో మీరు అది ఆపిస్తారా లేదా అని చెప్పి పేపర్లో కూడా చూస్తున్నాం. హైడ్రా దాని మీద దాన్ని రద్దు చేయాలంటున్నారు. అసలు రద్దు చేయాలని ఆంధ్ర నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వచ్చేసి, తెలంగాణలో జరుగుతుంటే ఆంధ్ర నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు.